Good morning. Welcome to the channel. So today's we are going to discuss about the unit of fourth, that is radioactivity. Radioactivity, unit fourth. So very important topics. Now define radioactivity. Radioactivity అంటే ఏంటో కాన్సెప్ట్ నుంచి స్టార్ట్ చేద్దాం. Let's enter into the topic. So radioactivity is defined as a spontaneous emission of particles. So simply what is mean by radioactivity means spontaneous emission of particles. Emission of particles. So spontaneous emission of particles is called radioactivity. సో జనరల్గా రేడియేషన్ అనేది న్యూక్లియస్ నుంచి రేడియేషన్ అనేది ఎమిట్ అయితే దాన్ని మనం ఆ ప్రాసెస్ని రేడియో యాక్టివిటీ అంటాం. అయితే న్యూక్లియస్ అనేది రేడియేషన్ ఎందుకు ఎమిట్ చేస్తుందంటే టు అటైన్ స్టెబిలిటీ. న్యూక్లియస్ అనేది స్టెబిలిటీ కోసం, స్టెబిలిటీని మెయింటైన్ చేయడం కోసం, టు అటైన్ స్టెబిలిటీ ఆఫ్ న్యూక్లియస్ ఇక్కడ రేడియేషన్ అనేది ఎమిట్ అవుతుంది. అయితే ఎమిట్స్ ఆల్ఫా, బీటా అండ్ గామా ఏవైనా రేడియేషన్ ఎమిట్ చేయొచ్చు. న్యూక్లియస్ అనేది ఆల్ఫా రేడియేషన్ ఎమిట్ చేస్తే అది ఆల్ఫా డికే, బీటా రేడియేషన్ ఎమిట్ చేస్తే బీటా డికే, గామా రేడియేషన్ ఎమిట్ చేస్తే గామా డికే అవుతుంది. రేడియో యాక్టివిటీ మీన్స్ సింప్లీ ఎమిషన్ ఆఫ్ పార్టికల్స్, ఎమిషన్ ఆఫ్ రేడియేషన్. అయితే ఆల్ఫా అయితే ఆల్ఫా డికే, బీటా రేడియేషన్ ఎమిట్ అయితే బీటా డికే, గామా రేడియేషన్ ఎమిట్ అయితే గామా డికే. అయితే న్యూక్లియస్ అనేది రేడియేషన్ ఎందుకు ఎమిట్ చేస్తుందంటే టు అటైన్ స్టెబిలిటీ. స్టెబిలిటీ కోసం జనరల్గా న్యూక్లియస్ అనేది రేడియేషన్ని ఎమిట్ చేస్తుంది. అయితే రేడియేషన్ ఎమిట్ చేసే ప్రాసెస్ని రేడియో యాక్టివిటీ అంటాం. రేడియో యాక్టివిటీ కాంపౌండ్స్ ఏంటంటే ఆల్ఫా అవ్వచ్చు, బీటా అవ్వచ్చు, గామా అవ్వచ్చు. దిస్ ఈజ్ ద రేడియో యాక్టివిటీ. సో నెక్స్ట్ అనదర్ ఇంపార్టెంట్ టాపిక్, differentiate between nuclear fission and nuclear fusion. So nuclear fission and nuclear fusion, very important topics, one of the important topics in radioactivity. So differences అడగొచ్చు జనరల్గా న్యూక్లియర్ ఫిజన్, న్యూక్లియర్ ఫ్యూజన్. సో ఫిజన్ అంటే ఏంటి అంటే సింపుల్గా ద స్ప్లిట్టింగ్ ఆఫ్ లార్జ్ ఆటమ్ ఇంటూ టూ ఆర్ మోర్ స్మాలర్ వన్స్. స్ప్లిట్టింగ్ ఆఫ్ లార్జ్ ఆటమ్ ఇంటూ టూ ఆర్ మోర్ స్మాలర్ వన్స్ అంటే ఒక సింగిల్ హెవీ న్యూక్లియస్ అనేది టూ ఆర్ మోర్ న్యూక్లియస్గా స్ప్లిట్ అయిపోతే స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆటమ్. సో ఆటమ్ అనేది టూ ఆర్ మోర్ న్యూక్లియస్ స్మాలర్ వన్స్గా స్ప్లిట్ అయిపోతే దాన్ని మనం న్యూక్లియర్ ఫిజన్ అంటాం. ఫిజన్ ప్రాసెస్లో స్ప్లిట్టింగ్ ఆఫ్ లార్జ్ ఆటమ్ ఇంటూ టూ ఆర్ మోర్ స్మాలర్ వన్స్, దట్ ఈస్ ద ఫిజన్. అండ్ వాట్ అబౌట్ ద ఫ్యూజన్ మీన్స్, సో ద ఫ్యూజింగ్ ఆర్ మోర్ two or more lighter atoms into a large one. సో వైస్ వర్స్ ఆఫ్ రివర్స్ ఆఫ్ న్యూక్లియర్ ఫ్యూజన్ అనవచ్చు. ఇక్కడ ఫ్యూజన్ అంటే ఏంటంటే టూ ఆర్ మోర్ స్మాలర్ ఆటమ్స్ అనేవి హెవీ లార్జర్ ఆటమ్గా మారడాన్ని న్యూక్లియర్ ఫ్యూజన్ అంటాం. అంటే యాడింగ్ ఆఫ్ టూ ఆర్ మోర్ లైటర్ ఆటమ్స్ ఇంటూ బిగ్గర్ వన్, లార్జర్ వన్. సో ఫ్యూజింగ్ ఆఫ్ టూ ఆర్ మోర్ లైటర్ ఆటమ్స్ ఇంటూ ఏ లార్జ్ వన్. అయితే స్మాల్ ఆటమ్స్ని చిన్న చిన్న ఆటమ్స్ అన్నీ పెద్ద ఆటమ్గా చేంజ్ అవ్వడాన్ని మనం ఫ్యూజన్ అంటాం. సో యాడింగ్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఈస్ ఫ్యూజన్, స్ప్లిట్టింగ్ ఆఫ్ ఆటమ్స్ దట్ ఈస్ ఫిజన్. సో స్ప్లిట్టింగ్ ఆఫ్ atoms called fission and adding of atoms. స్ప్లిట్ అయిపోతే ఫిజన్ ప్రాసెస్ అంటాం. ఆటమ్స్ అనేవి స్ప్లిట్ అయిపోతే ఫిజన్ ప్రాసెస్. ఆటమ్స్ అనేవి యాడ్ అయితే అంటే టూ ఆర్ మోర్ స్మాలర్ ఆటమ్స్ అనేవి లార్జర్ ఆటమ్గా కంబైన్ అయితే సో అది న్యూక్లియర్ ఫ్యూజన్. దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. అండ్ fission reaction does not normally occur in nature. So those are the topics importance. Fission reaction does not normally occur in nature. ఇక్కడ fission
రియాక్షన్ అనేది నార్మల్గా నేచర్లో ఉండదు. సో ఫ్యూజన్ అకర్స్ ఇన్ స్టార్స్ సచ్ యాజ్ సన్. సో ఫ్యూజన్ అనేది ఎక్కడ చూడొచ్చు అంటే ఇన్ స్టార్స్లో అండ్ సచ్ యాజ్ సన్ అంటే 12 మోర్ స్మాలర్ ఆటమ్స్ కంబైన్ టు ఏ లార్జర్ వన్, దట్ ఈస్ అ ఫ్యూజన్. సో ఫ్యూజన్ ప్రాసెస్ జనరల్గా స్టార్స్లో సచ్ యాజ్ సన్లో చూడొచ్చు ఫ్యూజన్ ప్రాసెస్. ఫిజన్ ప్రాసెస్ అయితే జనరల్గా నేచర్లో occur అవ్వదు. సో నేచర్లో నార్మల్గా మన నేచర్లో చూడము ఫిజన్ ప్రాసెస్ని. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఇన్ fission. Fission produces many radioactive particles. Fission and జనరల్గా ఫిజన్ ప్రాసెస్ జరిగినప్పుడు it produces large amount of energy and radioactive particlesని ఎమిట్ చేస్తుంది ఫిజన్ ప్రాసెస్. ఫిజన్ ప్రాసెస్ అంటే జనరల్గా ఎగ్జాంపుల్ తీసుకుంటే ఎక్స్ప్లోజర్స్, బాంబ్స్. ఇక్కడ పెద్ద బాంబ్ అనేది అది ఎక్స్ప్లోజ్ అయినప్పుడు అంటే పేలినప్పుడు ఆ ఆటమ్, లార్జ్ ఆటమ్ అనేది చిన్న చిన్న ఆటమ్స్గా స్ప్లిట్ అయిపోయి దూరంగా చిన్న చిన్న ఆటమ్స్ అన్నీ పడిపోతాయి. సో దట్ ఈస్ ద ఫిజన్కి రియాక్షన్ అని ఫిజన్ రియాక్షన్కి అది ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. సో అక్కడ ఎక్స్ప్లోజర్ జరిగినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ రేడియో యాక్టివ్ పార్టికల్స్ అండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇన్ ఫ్యూజన్. సో వాట్ అబౌట్ ద ఫ్యూజన్ ఇన్, దట్ ఈస్ ద థర్డ్ పాయింట్. ఫ్యూజన్ ప్రొడ్యూసెస్ ఫ్యూర్ యాక్టివ్ రేడియో యాక్టివ్ పార్టికల్స్. జనరల్గా స్మాలర్ ఆటమ్స్ బిగ్గర్ ఆటమ్గా కంబైన్ అయినప్పుడు ఇట్ ప్రొడ్యూసెస్ ఫ్యూ రేడియో పార్టికల్స్, తక్కువ రేడియో పార్టికల్స్ మాత్రమే, యాడింగ్లో తక్కువ రేడియో పార్టికల్స్లో ప్రొడ్యూస్ అవుతాయి. కానీ స్ప్లిట్ అయినప్పుడు మాత్రం ఎక్కువ రేడియో పార్టికల్స్, దట్ ఈస్ ఫిజన్ ప్రాసెస్లో ఎక్కువ రేడియో పార్టికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్ ఇన్ ఫిజన్ టేక్స్ లిటిల్ ఎనర్జీ టు స్ప్లిట్ టు ఆటమ్స్ ఇన్ ఏ ఫిజన్ రియాక్షన్. ఇక్కడ మనము ఆటమ్స్ని స్ప్లిట్ చేయాలంటే తక్కువ ఎనర్జీ సరిపోతుంది, రిక్వైర్డ్ అవుతుంది. ఫర్ సపోజ్ మనం దేనైనా విరగొట్టాలనుకోండి, విరగొట్టడం చాలా ఈజీ, కానీ దాన్ని కంబైన్ చేయడం, దాన్ని కలపడం చాలా కష్టం. సో ఇక్కడ ఏదైనా ఫిజన్ ప్రాసెస్ అంటే స్ప్లిట్ చేయడమే కదా. సో ఇక్కడ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఇస్తే చాలు, ఏదైనా ఆటమ్స్ అనేవి స్ప్లిట్ అయిపోతాయి. కానీ ఎక్స్ట్రీమ్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్యూజన్ ఎక్స్ట్రీమ్లీ హై ఎనర్జీ ఈజ్ రిక్వైర్డ్ టు బ్రింగ్ 2 or more protons క్లోజ్ టు ఈచ్ అదర్. జనరల్గా ఫ్యూజన్ ప్రాసెస్లో ఇక్కడ మనం ఆటమ్స్ని కలపాలంటే ఎక్స్ట్రీమ్లీ హై ఎనర్జీ రిక్వైర్ అవుతుంది. సో నెక్స్ట్ ఫిజన్ ప్రాసెస్ ఫిఫ్త్ పాయింట్. ద ఎనర్జీ రిలీజ్డ్ బై ఫిజన్ ఈజ్ ఎ మిలియన్ టైమ్స్ గ్రేటర్ దెన్ దట్ రిలీజ్డ్ ఇన్ అండ్ కెమికల్ రియాక్షన్స్. సో ఇక్కడ ఫిజన్ ప్రాసెస్లో ఎనర్జీ అనేది మిలియన్ టైమ్స్ గ్రేటర్ దెన్ దట్ ద రిలీజ్డ్ ఇన్ ఏ కెమికల్ రియాక్షన్స్. ఎక్కువ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది ఇన్ ఫిజన్ ప్రాసెస్, బట్ లోవర్ దెన్ ద ఎనర్జీ రిలీజ్డ్ బై న్యూక్లియర్ ఫ్యూజన్. So the energy released by fusion is 3 to 4 times greater than the energy released in fission. జనరల్గా న్యూక్లియర్ ఫ్యూజన్లో కూడా ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో ఫ్యూజన్ ఈజ్ 3 to 4 times గ్రేటర్. ఇక్కడ ఫ్యూజన్లో ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీ 3 to 4 times ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ఫిజన్. సో నెక్స్ట్ సిక్స్త్ పాయింట్. క్రిటికల్ మాస్ ఆఫ్ ద సబ్స్టెన్స్ అండ్ హై స్పీడ్ న్యూట్రాన్స్ ఆర్ రిక్వైర్డ్. జనరల్గా హై స్పీడ్ న్యూట్రాన్స్ రిక్వైర్డ్ అవుతాయి ఇన్ ఫిజన్ ప్రాసెస్ అండ్ క్రిటికల్ మాస్ ఆఫ్ సబ్స్టెన్స్. అండ్ సిక్స్త్ పాయింట్ ఇన్ ఫ్యూజన్ హై డెన్సిటీ హై టెంపరేచర్ ఎన్విరాన్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. జనరల్గా ఫ్యూజన్ ప్రాసెస్లో హై డెన్సిటీ అంటే సాంద్రత అండ్ మాస్టర్ వాల్యూ అని చెప్పొచ్చు, అండ్ హై టెంపరేచర్ ఈజ్ రిక్వైర్డ్, ఆ ఎన్విరాన్మెంట్ అనేది అవసరం అవుతుంది ఇన్ ఫ్యూజన్ ప్రాసెస్. నెక్స్ట్ సెవెంత్ వన్. డ్యూరింగ్ ఫిజన్ ఓన్లీ న్యూట్రాన్స్ ఆర్ ఎమిటెడ్. ఇక్కడ ఫిజన్ ప్రాసెస్లో అంటే స్ప్లిట్ అయినప్పుడు, ఆటమ్ అనేది స్ప్లిట్ అయినప్పుడు ఓన్లీ న్యూట్రాన్స్ ఆర్ ఎమిటెడ్, న్యూట్రాన్స్ మాత్రమే ఎమిట్ అవుతాయి. సో డ్యూరింగ్ ఫ్యూజన్ ఓన్లీ పాజిట్రాన్స్ ఆర్ ఎమిటెడ్. పాజిట్రాన్స్ అంటే పాజిటివ్ ఎలక్ట్రాన్స్ అని చెప్పొచ్చు, వాటిని మనం పాజిట్రాన్స్ అంటాం. డ్యూరింగ్ ఫ్యూజన్ ప్రాసెస్లో పాజిట్రాన్స్ అనేవి ఎమిట్ అవుతాయి. సో దిస్ ఈజ్ ద న్యూక్లియర్ ఫిజన్ అండ్ న్యూక్లియర్ ఫ్యూజన్. సింపుల్గా చెప్పాలంటే న్యూక్లియర్ ఫిజన్ అంటే స్ప్లిట్టింగ్ ఆఫ్ యాటమ్స్. యాటమ్స్ అనేవి స్ప్లిట్ అయిపోతే దాన్ని మనం ఫిజన్ అంటాం. సో ఫ్యూజన్ అంటే ఏంటంటే యాడింగ్ ఆఫ్ యాటమ్స్, యాడింగ్ ఆఫ్ యాటమ్స్ ఫ్యూజను, స్ప్లిట్టింగ్ ఆఫ్ యాటమ్స్ ఫిజన్. సో ఇది షార్ట్ ఆన్సర్కి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ చైన్ రియాక్షన్. సో దీన్ని మనము చైన్ రియాక్షన్ అంటాం.
ఒకదానికొకటి లింక్ ఉంటుంది. చైన్ రియాక్షన్ జనరల్గా ఫిజన్ అండ్ ఫ్యూజన్, ఇందాక మనం డిఫరెన్సెస్ మాట్లాడుకున్నాం కదా, ఫిజన్ అండ్ ఫ్యూజన్ రెండు చైన్ రియాక్షన్ కిందకే వస్తాయి. Fission and fusion belongs to chain reaction. So when a uranium U-235 nucleus hit by a neutron, సో ఇక్కడ జనరల్గా ఏం జరిగిందంటే న్యూట్రాన్ అనేది యురేనియం 235 కాంపౌండ్ని న్యూక్లియస్ని ఢీ కొట్టింది. అయితే ఒక న్యూట్రాన్ అనేది యురేనియంని ఢీ కొడితే జనరల్గా ఇక్కడ 3 ప్రోటాన్స్, నేను అండర్లైన్ చేస్తున్నా, 3 ప్రోటాన్స్ రిలీజ్ అవుతాయి. అట్లనే మళ్ళీ ఒక్కొక్క న్యూట్రాను మళ్ళీ ఒక యురేనియం కాంపౌండ్ని ఢీ కొడితే మళ్ళీ 3 న్యూట్రాన్స్, అట్లనే ఈ న్యూట్రాన్ మళ్ళీ ఒక యురేనియం ఢీ కొడితే మళ్ళీ 3 న్యూట్రాన్స్, మళ్ళీ ఇక్కడ న్యూట్రాన్ అనేది మళ్ళీ ఒక యురేనియంని ఢీ కొంటే మళ్ళీ 3 న్యూట్రాన్స్ అట్లా ప్రొడ్యూస్ అవుతాయి. దిస్ ఈజ్ ద చైన్ రియాక్షన్. ఒక న్యూట్రాన్ అనేది ఒక యురేనియం 235 కాంపౌండ్ని ఢీ కొంటే ఆ యురేనియం 235 3 న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మళ్ళీ ఒక్కొక్క న్యూట్రాన్ మళ్ళీ ఒక్కొక్క యురేనియం కాంపౌండ్ని ఢీ కొంటే మళ్ళీ అది 3 ఒక్కొక్కరు 3 న్యూట్రాన్స్ని ఎమిట్ చేస్తుంది. సో దిస్ ఈజ్ ద చైన్ రియాక్షన్, ఫ్యూజన్ రియాక్షన్. సో దిస్ ఈజ్ ఇక్కడ 3 న్యూట్రాన్స్ రిలీజ్ అయినాయి. ఫస్ట్ న్యూట్రాన్ యురేనియంని ఢీ కొన్నప్పుడు, తర్వాత ఒక్కొక్కటి మళ్ళీ 3 న్యూట్రాన్స్ని రిలీజ్ చేసింది. సో 3 న్యూక్లియర్ ఫ్యూజన్స్, ఇక్కడ 9 న్యూట్రాన్స్ అయినాయి. అండ్ మళ్ళీ 9 కాంపౌండ్స్ మళ్ళీ ఒక్కొక్కటి 3 న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేసింది. సో దట్ ఈస్ 27 న్యూట్రాన్స్ రిలీజ్డ్. దిస్ ఈజ్ ద చైన్ రియాక్షన్. సో యూజింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ చైన్ రియాక్షన్, ఇక్కడ ఉన్నాం. యూజింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ చైన్ రియాక్షన్ సమ్ ఆఫ్ ద న్యూట్రాన్ లూజ్ దైర్ ఎనర్జీ. జనరల్గా చైన్ రియాక్షన్లో న్యూట్రాన్స్ అనేవి ఒకదానికొకటి ఢీ కొంటున్నాయి కాబట్టి కొంత ఎనర్జీ అనేవి తగ్గుతుంది, రెడ్యూస్ అవుతుంది. అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ లాస్ట్ టు సరౌండింగ్స్ డ్యూ టు విచ్ ద చైన్ బ్రేక్స్. సో అక్కడ చైన్ కూడా బ్రేక్ అవ్వచ్చు. దస్ ఫర్ ఎ చైన్ రియాక్షన్ టు అక్కర్ ద శాంపిల్ ఆఫ్ ఫిజల్ మెటీరియల్ షుడ్ బి లార్జ్ ఎనఫ్ to capture the neutron internally. So the minimum mass of material required to sustain the chain reaction. So ఇక్కడ మెటీరియల్కి మినిమం మాస్ ఉండాలి, రిక్వైర్డ్ అవ్వాలి టు సస్టైన్ ద చైన్ రియాక్షన్, సస్టైన్ చేయడం కోసం. ఈజ్ కాజ్డ్ క్రిటికల్ మాస్. ద చైన్ రియాక్షన్ ప్రొడ్యూసెస్ నెంబర్ ఆఫ్ ఫ్యూజన్ రియాక్షన్స్ విచ్ జనరేట్స్ ఎనర్జీ. సో ఇక్కడ చైన్ రియాక్షన్లో ఇక్కడ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. సో న్యూట్రాన్ అనేది యురేనియం కాంపౌండ్ని ఢీ కొట్టినప్పుడు 3 న్యూట్రాన్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అట్లనే ఒక్కొక్క న్యూట్రాన్ మళ్ళీ 3 న్యూట్రాన్స్ని యురేనియం కాంపౌండ్ ఢీ కొట్టిన తర్వాత 3 న్యూట్రాన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో దిస్ అబౌట్ ద చైన్ రియాక్షన్. సో ఇక్కడ ఇప్పుడు మనం చూసినవి ఫ్యూజన్ రియాక్షన్ అండ్ ఫిజన్ రియాక్షన్. సో జనరల్గా వీటిని ఎట్లా అడగవచ్చు అంటే క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ రియాక్షన్. న్యూక్లియర్ రియాక్షన్ని ప్రొడ్యూస్ చేసే మెథడ్స్ అడగొచ్చు. న్యూక్లియర్ రియాక్షన్ని ప్రొడ్యూస్ చేసే మెథడ్స్ ఏంటంటే ఫ్యూజన్ అండ్ ఫిజన్. ఫ్యూజన్ అండ్ ఫిజన్ ఆర్ న్యూక్లియర్ రియాక్షన్స్. ఫ్యూజన్ అండ్ ఫ్యూజన్ రియాక్షన్స్ మనం న్యూక్లియర్ రియాక్షన్స్ అంటాం. సో ఎక్స్ప్లెయిన్ ద మెథడ్స్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ న్యూక్లియర్ రియాక్షన్ అంటే ఫ్యూజన్ రియాక్షన్ గురించి, ఫిజన్ రియాక్షన్ గురించి సో డిస్కస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అనదర్ టాపిక్ ఫ్యూజన్ అండ్ థర్మోన్యూక్లియర్ రియాక్షన్స్. సో ఓకే, డ్రైవింగ్ స్టెల్లర్ ఎనర్జీ. Discuss about thermonuclear reaction. Discuss about thermonuclear reactions, driving stellar energy. So general question ఎట్లా రావచ్చు అంటే వాట్ ఈస్ స్టెల్లర్ ఎనర్జీ, నేమ్ 2 cycles which produce energy in stars. జనరల్గా స్టెల్లర్ ఎనర్జీ అంటే ఏంటంటే దిస్ ఇస్ ద ఎనర్జీ సోర్స్. ద స్టెల్లర్ ఎనర్జీ ఈజ్ ద ఎనర్జీ ఆబ్టైన్డ్ ఫ్రమ్ సన్ అండ్ స్టార్స్. సన్ నుంచి స్టార్స్ నుంచి
ఆప్టైన్ అయ్యే ఎనర్జీని మనం స్టెల్లర్ ఎనర్జీ అంటాం. ద సోర్సెస్ ఆఫ్ స్టెల్లర్ ఎనర్జీ ఆర్ జనరల్గా స్టెల్లర్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవ్వడానికి ఏ సోర్సెస్ ఉపయోగపడతాయంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండ్ కార్బన్ నైట్రోజన్ ప్రోటాన్ సైకిల్. సో సిఎన్ అంటాం. సిఎన్ అంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్. పీపీ అంటాం, పీపీ సైకిల్, ప్రోటాన్ సైకిల్. కార్బన్ నైట్రోజన్ అండ్ ప్రోటాన్ సైకిల్ వల్ల ఇక్కడ స్టెల్లర్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. స్టెల్లర్ ఎనర్జీ యొక్క సోర్సెస్ కార్బన్ నైట్రోజన్ ప్రోటాన్ సైకిల్. సో స్టెల్లర్ ఎనర్జీ అంటే ఏంటంటే ద ఎనర్జీ ఆప్టైన్డ్ ఫ్రమ్ సన్ అండ్ స్టార్స్ నుంచి ప్రొడ్యూస్ అయ్యే ఎనర్జీని మనం స్టెల్లర్ ఎనర్జీ అంటాం. స్టెల్లర్ ఎనర్జీ ప్రొడ్యూస్ అయ్యే ప్రాసెస్ ఏంటంటే కార్బన్ నైట్రోజన్ సైకిల్ అండ్ ప్రోటాన్ సైకిల్. సో రియాక్షన్ నెక్స్ట్ ఫస్ట్ కార్బన్ నైట్రోజన్ సైకిల్. సో ఈ కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఈజ్ ఇల్లుస్ట్రేటెడ్ ఇన్ ఫిగర్. సో ఇక్కడ జనరల్గా ఏం జరిగిందంటే సో ఇక్కడ ఏముందంటే 6C12 ఉంది. C12 అండ్ 1H1. సో ఇక్కడ కార్బన్ నైట్రోజన్ సైకిల్లో సో కార్బన్ అండ్ హైడ్రోజన్ దోస్ ఆర్ కంబైన్. కార్బన్ హైడ్రోజన్ కంబైన్డ్ అయ్యి ఇక్కడ 6 ఉందండి, ఇక్కడ 1 ఉంది. సో ఇక్కడ అటామిక్ నెంబర్ 6 + 1 7 అవుతుంది. అండ్ మాస్ నెంబర్ 1 ఇక్కడ 2 ఉంది, 2 + 1 సారీ ఇక్కడ 12 ఉంది, 12 + 1 13. సో 7 అటామిక్ నెంబర్, 13 మాస్ నెంబర్. సో దట్ ఈస్ ద నైట్రోజన్. ఇక్కడ ఒక కార్బను హైడ్రోజన్ కలిపి అంటే ఇక్కడ ఒక కార్బను హైడ్రోజన్ కంబైన్డ్ అయ్యి ఒక నైట్రోజన్ ఫామ్ అయింది. సో నైట్రోజన్ ఈ ప్రాసెస్లో పాజిటివ్ ఎలక్ట్రాన్ పాజిట్రాన్ అనేది అండ్ కొంత ఎనర్జీ అనేది రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ 6C13 ఇక్కడ atomic number decreases to C. So that is 6C13 ఉంది. ఇక్కడ 6C13కి ఒక 1H1 యాడ్ అయింది. సో హైడ్రోజన్ సో యాడెడ్ అండ్ ఇట్ విల్ కంబైన్ టు ఇక్కడ 6 + 1 అటామిక్ నెంబర్ 7 అండ్ 13 + 1 మాస్ నెంబర్ 14. సో ఇది నైట్రోజన్. సో అండ్ అగైన్ నైట్రోజన్కి మళ్ళీ ఒక హైడ్రోజన్ యాడెడ్ అండ్ అగైన్ ఇట్ 7 + 1 8, 14 + 1 15. సో ఆక్సిజన్ ఫామ్ అయింది. అండ్ అగైన్ ఆక్సిజన్ ప్రాసెస్లో సో ఫార్మేషన్ ప్రాసెస్లో మళ్ళీ కొంత ఎనర్జీ రిలీజ్ అయింది అండ్ పాజిటివ్ ఎలక్ట్రాన్ ఆల్సో రిలీజెస్ మళ్ళీ. సో ఇక్కడ అటామిక్ నెంబర్ డిక్రీజెస్ టు 7 నైట్రోజన్ అండ్ 15. సో నైట్రోజన్ ఫార్మ్డ్ అండ్ నైట్రోజన్కి మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఒక హైడ్రోజన్ యాడ్ అయింది అండ్ 7 + 1 ఇక్కడ ఈ 7 1 7 + 1 8 అండ్ 16 15 + 1 16. సో ఆక్సిజన్ ఫామ్ అయింది. సో అండ్ ఆక్సిజన్ ఆక్సిజన్ అనేది ఎట్లా స్ప్లిట్ అయిందంటే 6C12 కార్బన్గా అండ్ హీలియంగా 6 + 2 8. సో ఇక్కడ ఆక్సిజన్ అనేది కార్బన్ అండ్ హీలియంగా విడిపోయింది. సో ఇది కార్బన్ నైట్రోజన్ సైకిల్. సో కార్బన్ నైట్రోజన్ సైకిల్ ఇక్కడ కార్బన్ అనేది క్యాటలిస్ట్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ 4 హైడ్రోజన్
4 హైడ్రోజన్ ఆటమ్స్ చూద్దాం 4 ఉన్నాయా లేదా. ఇది ఒక హైడ్రోజన్ ఆటమ్ 2 3 and 4. So 4 hydrogen atoms combined to form helium nucleus. So the reactions are జనరల్గా ఇక్కడ ఏం జరిగిందో ఇక్కడ డయాగ్రామ్లో ఏం జరిగిందో మనం ఇక్కడ డీటెయిల్గా రాసుకున్నాం అంతే. సో ఇది డయాగ్రామ్లో ఏముందో ఇదంతా ఇక్కడ ఉంది. సో ఇక్కడ 6C ఫస్ట్ 6C12 ప్లస్ ఒక హైడ్రోజన్ కంబైన్డ్ అయ్యి ఒక నైట్రోజన్గా ప్రొడ్యూస్ అయింది, ఫామ్ అయింది. అండ్ గామా రేస్ రిలీజెస్. సో నెక్స్ట్ మళ్ళీ నైట్రోజన్, అట్లా నైట్రోజన్ మళ్ళీ కార్బన్. సో దోస్ ఆర్ ద ఇక్కడ ఏం జరిగిందో మనం ఇక్కడ అవే రాసుకున్నాం. సో ఇక్కడైతే లాస్ట్కి వస్తే నైట్రోజన్ ప్లస్ ఒక హైడ్రోజన్ కంబైన్ అయ్యి కార్బన్ ప్లస్ 3 హీలియంగా స్ప్లిట్ అయింది. సో ఇట్లా దీన్ని మనం కార్బన్ నైట్రోజన్ సైకిల్ అంటాం. సో స్టెల్లర్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేయడానికి ఇది వన్ ఆఫ్ ద సోర్సెస్. సో టోటల్ రియాక్షన్ 4 so 1 hydrogen, so 4 hydrogens are combined to form a helium. సో ఇక్కడ టోటల్ రియాక్షన్ ఏంటంటే 4 హైడ్రోజన్స్ కంబైన్ అయ్యి హీలియంగా ప్రొడ్యూస్ అయింది, సో ఫామ్ అయింది. అండ్ ఆ ప్రాసెస్లో కొంత ఎనర్జీ రిలీజ్ అయింది. సో 4 హైడ్రోజన్స్ కలిపి హీలియంని ఫామ్ చేసినాయి. సో మాస్ ఆఫ్ హీలియం ఈజ్ లెస్ దెన్ ద సమ్ ఆఫ్ masses of hydrogen. So the decrease in mass is obtained, that is mass of hydrogen 1.007825 atomic unit, mass unit U తో రిప్రజెంట్ చేస్తాం. మాస్ ఆఫ్ హీలియం 4.002603. సో కార్బన్ నైట్రోజన్ సైకిల్, దీన్ని సింపుల్గా మనం సిఎన్ సైకిల్ అని కూడా అనొచ్చు. సిఎన్ సైకిల్ is the source of stellar energy. And another one proton cycle ఉంటుంది. సో ఇది ప్రోటాన్ సైకిల్లో సో ఇక్కడ రియాక్షన్ నేను రాస్తున్నా. 1H1 ప్లస్ 1H1 1H1 ప్లస్ 1H1 ఆర్ కంబైన్డ్ as helium to form a helium. అండ్ ఈ ప్రాసెస్లో హైడ్రోజన్ ఎలక్ట్రాన్ అండ్ ఎనర్జీ రిలీజ్ అయింది. సో నెక్స్ట్ సో ఈ ప్రాసెస్లో 2 protons are combined to form deuterium nucleus. The deuterium nucleus fuses with another proton and forms helium. సో ఇక్కడ డ్యూటీరియం హైడ్రోజన్ అనేది సో ఇక్కడ హీలియంగా కంబైండ్ అయింది, ఫామ్ అయింది. ఆ ప్రాసెస్లో కొంత ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది. సో ద టోటల్ రియాక్షన్ ఈజ్ 4 హైడ్రోజన్స్ ఆర్ కంబైన్డ్ టు ఫార్మ్ ఎ హీలియం. అండ్ సో హీలియం ఈ ప్రాసెస్లో ఎలక్ట్రాన్స్ ఎనర్జీ గామా, సో దోస్ ఆర్ రిలీజ్డ్ 26.7 MeV 26.7 MeV energy is released in the process. The PP cycle is a self-sustaining process, and the carbon nitrogen cycle and proton are the sources of stellar energy. So next, classification of elementary particles. So దీని క్వశ్చన్ ఏంటంటే క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్. షార్ట్ ఆన్సర్కి ఇది ఇంపార్టెంట్. సో జనరల్గా అది ఎలిమెంటరీ పార్టికల్స్ జనరల్గా క్లాసిఫైడ్ ఇంటూ 2 types. లెప్టాన్స్ ఎలిమెంటరీ పార్టికల్స్ని 2 typesగా డివైడ్ చేస్తాం. లెప్టాన్స్ అండ్ హడ్రాన్స్.
లెప్టాన్స్ అండ్ hadrons. సో జనరల్గా లెప్టాన్స్ అంటే ద పార్టికల్స్ విచ్ డు నాట్ రెస్పాండ్ టు స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్. సింపుల్గా చెప్పాలంటే క్లాసిఫికేషన్ ఆఫ్ పార్టికల్స్ని రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు. ఒకటి లెప్టాన్స్, ఇంకోటి hadrons. సో లెప్టాన్స్ అంటే ఏంటంటే విచ్ డు నాట్ రెస్పాండ్ టు స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్. స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్కి రెస్పాండ్ అవ్వని పార్టికల్స్ని మనం లెప్టాన్స్ అంటాం. దే డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆల్సో. దే డు నాట్ ఆక్యుపై స్పేస్. లెప్టాన్స్ అనేవి దే డు నాట్ రెస్పాండ్ టు స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్కి లెప్టాన్స్ అనేవి రెస్పాండ్ అవ్వవు. అండ్ లెప్టాన్స్కి ఎటువంటి ఇంటర్నల్ స్ట్రక్చర్ ఉండదు. సో వాటికి స్ట్రక్చర్ ఉండదు కాబట్టి అటు ఎటువంటి స్పేస్ని కూడా ఆక్యుపై చేసుకోవు. సో జనరల్గా ఎటువంటి టైప్స్ ఆఫ్ లెప్టాన్స్ ఉంటాయంటే ఎగ్జాంపుల్ ఎలక్ట్రాన్, దీన్ని మనం న్యూట్రినో అంటాం. ఈ న్యూట్రినో, నెక్స్ట్ మ్యూఆన్, టౌ, దోస్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లెప్టాన్స్. జనరల్గా లెప్టాన్స్ అంటే ద పార్టికల్స్ విచ్ డు నాట్ రెస్పాండ్ టు స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్. దే డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. దే డు నాట్ ఆక్యుపై స్పేస్. నెక్స్ట్ hadrons అంటే ద పార్టికల్స్ విచ్ రెస్పాండ్ టు స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్. మీకు ఒకటి గుర్తుంటే చాలు, లెప్టాన్స్ అంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్కి రెస్పాండ్ అవ్వనివి. hadrons అంటే స్ట్రాంగ్ ఇంటరాక్షన్కి రెస్పాండ్ అవ్వేవి. సో దే ఆక్యుపై స్పేస్ అండ్ దే హ్యావ్ ఎ సైజ్ 1 Fermi 10⁻⁻15 meters వాటి యొక్క సైజు. సో దే డు నాట్ హ్యావ్ ఇంటర్నల్ స్ట్రక్చర్. ద పార్టికల్స్ విచ్ రెస్పాండ్ టు స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్ ఆర్ కాల్డ్ hadrons. hadrons ఆర్ క్లాసిఫైడ్ ఇంటూ 2 types. hadrons కూడా రెండు రకాలుగా క్లాసిఫై అవుతాయి. మేజాన్, సో బేరియాన్. ఏ hadron which consists of 2 quarks is called meson. A hadron which consists of 3 quarks is called baryon. సో మీకు ఇక్కడ బేరియాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది hadron కిందికి వస్తుంది. hadronలో రెండు రకాలు ఉంటాయి, మేజాన్, బేరియాన్. సో ఇక్కడ మనం బేరియాన్ గురించి మాట్లాడుకుందాం. ఏ hadron which consists of 3 quarks కలిగి ఉంటే దాన్ని మనం బేరియాన్ అనవచ్చు. ఎగ్జాంపుల్ ఆఫ్ బేరియాన్ ఆర్ న్యూక్లియాన్స్. Proton, neutrons are example of baryon. Next lambda, sigma, omega, xi. So those are the examples of baryon. So classification of elementary particles ni ikkada ఒక ఫిగర్లో డిస్క్రైబ్ చేస్తే ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్. మీకు ఈ సింగిల్ ఫిగర్ గుర్తున్నా సరిపోతుంది. ఎలిమెంటరీ పార్టికల్స్ అనేవి ఫస్ట్ రెండు రకాలుగా డివైడ్ అయినాయి, లెప్టాన్స్, hadrons. అంటే లెప్టాన్స్ అంటే ఏంటి అంటే విచ్ డు నాట్ రెస్పాండ్ టు స్ట్రాంగ్ ఇంటరాక్షన్స్. those are lepton. which respond to strong interactions, those are hadrons. సో లెప్టాన్స్కి ఎగ్జాంపుల్స్ ఎలక్ట్రాన్, న్యూట్రినో, మ్యూఆన్, సో mu neutrino, tau neutrino. Those are the examples of lepton. 6 types of leptons. అండ్ hadrons రెండు రకాలుగా డివైడ్ చేయొచ్చు, మేజాన్, బేరియాన్. సో మేజాన్ అంటే పయాన్, కియాన్, ఈటా. బేరియాన్ అంటే న్యూక్లియాన్, లాంబ్డా, సిగ్మా, సై, ఒమేగా. దోస్ ఆర్ ద బేరియాన్ కిందికి వస్తాయి. ఇది క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్. మీకు థియరీ మొత్తం గుర్తు ఉంచుకోలేకపోతే ఈ టేబుల్ అన్న గుర్తుంచుకోండి. సో క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంటరీ పార్టికల్స్. సో 4th యూనిట్లో దోస్ ఆర్ ద ఇప్పుడు మనం డిస్కస్ చేసిన టాపిక్స్ అన్నీ షార్ట్ లాంగ్ కలిపి వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్. సో రేడియో యాక్టివిటీలో ఇంపార్టెంట్ టాపిక్స్ని ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. సో ఈ రేడియో యాక్టివిటీలో ఇంకొక అనదర్ ఇంపార్టెంట్ టాపిక్ ఉంది. సో దట్ ఈస్ ద న్యూక్లియర్ రియాక్టర్. సో న్యూక్లియర్ రియాక్టర్ మెయిన్ పార్ట్స్. సో న్యూక్లియర్ రియాక్టర్ యొక్క సో
కాన్సెప్ట్ ఏంటి చూద్దాం.